ఉమ్మడి ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగినటువంటి అంశంగా మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే సర్వసభ్య సమావేశం జరిగిందో దీంట్లో అధికారులు అయితే ఇన్వాల్వ్మెంట్ ఉంది. వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ అధికారంలో ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఇటు దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలు రాలేదని ఒకవైపు వీలైతే దీనిపైన నొక్కి చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ కావచ్చు, వితంతువుల పెన్షన్ గురించి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతోపాటు వ్యవసాయ విద్యుత్ సంబంధించిన అంశాలపైన చాలా రసాబసాగా నడిచినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం తీసేసినటువంటి పెన్షన్లపైన పెద్ద ఎత్తున ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంపీడీఓలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న జెడ్పీటీసీ ఎంపీపీ వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదన సైతం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మాట్లాడడం కొంతమంది దీనికి సంబంధించినటువంటి నాయకులు సైతం ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ముఖ్యంగా చెప్తే కనిగిరికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్లో ఎట్లాంటి సమస్యలు ఎన్ని రోజుల నుంచి ఎదుర్కొంటున్నారు? తీవ్రంగా మీ సమస్యల్ని ఇప్పుడు ఇక్కడ ఈ సభలో చూపెట్టినటువంటి అంశం మీకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది? అధికారులు మీకు రిప్లై ఎట్లా ఇస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఈరోజు సర్వసభ సమావేశానికి కలెక్టర్ రావాల్సిందే, మంత్రివర్యులు రావాల్సిందే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో. కాకపోతే ఇంత సమస్యలు ఉన్నా కానీ మొన్ననే మేము వైఎస్ఆర్సీపీ భారీ ఎత్తున ఎరువు కొరతలు ఉన్నాయి అనేసి ఆర్డీఓ గారికి ర్యాలీగా వెళ్ళి వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ సమస్య మీద వస్తుందేమో, అడుగుతారేమో అని ఎందుకు రాలేదో వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాము. కానీ కొత్తగా కలెక్టర్ వచ్చినా కానీ ఆయన రాలేదు, కనీసం జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు రాలేదు, డిఆర్ఓ గారిని మళ్ళీ బాపట్ల నుంచి చిన్న స్థాయి ఆఫీసర్ని పంపించారు. వాళ్ళేం మా సమస్యలకి స్పందన ఏమి ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి డేటాస్ ఏముండదు. అదే కలెక్టర్ గారు కానీ లేకుంటే మంత్రివర్యులు వచ్చుంటే నిజంగా అడిగేవాళ్ళము. ఎందుకంటే వికలాంగుల పెన్షన్ తీసుకుంటే వాళ్ళేం అప్పుడు 6,000 వచ్చినప్పుడు మాకు ఇవ్వమని అడగలేదు. కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పారు మేము 15,000 ఇస్తామనేసి. వాళ్ళు 15,000 ఇస్తామనేసి అందరికి అలాగే ఎలా పెన్షన్స్ ఉందో అలాగే ఇస్తామని వాళ్ళు ప్రభుత్వంలో వచ్చారు. అప్పుడు ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీ. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత వికలాంగులకి సడన్గా 80% ఉండేది 30%కి 40%కి ఎలా పడిపోతుంది? వాళ్ళే ఒక ఆఫీసర్స్ని అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ పంపించారు. పంపించినప్పుడు కనీసం మాకు అక్కడ ఉన్న ఎంపీపీలకు కానీ సర్పంచ్లకు కానీ ప్రోటోకాల్స్ లేకుండా మమ్మల్ని పిలువకుండా ఈ పెన్షన్ అనర్హులు అంటే అనర్హులు అయితే మేము కూడా ఒప్పుకుంటాం కదా, మా ముందు తీయకుండా సీక్రెట్గా వచ్చి ఎక్కడ ఏం వస్తారనేసి మాకు అసలు ఒక్కరికి కూడా ఇంటిమేషన్ లేదు. అలాగే వచ్చి వాళ్ళని తీసేసి 4 months నుంచి చేసిన తర్వాత ఈ మధ్య తీసేసి వాళ్ళకందరికీ పెన్షన్ తీసేయడం జరుగుతుందని భారీ ఎత్తున ఎప్పుడైతే రివోల్ట్ చేశారో కలెక్టర్కి అంతా ఈ వినతి పత్రం అందించారు వికలాంగులంది. అప్పుడు వచ్చి ఈ మంత్ అయితే మేము అలాగే ఇస్తున్నాము, నోటీసులు ఇష్యూ చేశారు వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకోవడం జరిగింది. అసలు వాళ్ళు వికలాంగులు అంటేనే మనకు తెలిసింది, వాళ్ళ ముందు దయ చూపించాలి మనము. అలాంటి వాళ్ళని ఇన్నిసార్లు తిప్పించుకుంటున్నారు. మళ్ళీ ఎప్పుడో సదరణ పెడతారంట, మళ్ళీ దానికి వాళ్ళకి అర్హులైతే మళ్ళీ ఇస్తారంట. జరిగి ఉండొచ్చు, 1, 2, 3 ఒక మండలంలో లేకుంటే ఒక జిల్లాలో ఏదో తప్పిదం జరిగి ఉంటుంది. నేను అన్ని కరెక్ట్ అని 100% కరెక్ట్ అని మేమేం చెప్పము. వికలాంగులో కొన్ని జరిగి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఏకంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 2,000 పెన్షన్స్ 3,000 పెన్షన్స్ ఇలా అయితే జరగదు కదా. వాళ్ళందరూ వికలాంగులే కదా, వాళ్ళకి ఎందుకు మీరు మోసం చేస్తున్నారు? నిజంగా మీరు పెన్షన్ తగ్గించుకోవాలంటే ముందు రోజు ఆయనేమి కూటమి ప్రభుత్వంలోనే ఇప్పుడు సీఎం, ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఉన్నారు. ఆయన ఏం కొత్త సీఎం వచ్చిన కాదు కదా, ఆయన ఎప్పటి నుంచో సీఎం ఉన్నారు. ప్రతిపక్ష 40 years ఇండస్ట్రీ అంటున్నారు. మరి ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత ఇస్తే భారం ఫైనాన్షియల్గా ఎలా భారం దీని మీద ట్రెజరీ మీద ఎట్ట భారం పడుతుందని తెలియదా? ఆ రోజు తెలియదా? మరి ఈ రోజు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులు 15,000 ఇచ్చి ఈ రోజు 6,000కి తీసుకొచ్చేస్తే అది ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు కదా. వాళ్ళని ఈరోజు మళ్ళీ సదరణ అంటే ఆ డాక్టర్లు ఆ రోజు ఇచ్చిన సదరణ సర్టిఫికేట్ ఆ డాక్టర్ మిస్టేకా, లేకపోతే మొన్న వచ్చి చెక్ చేసిన వాళ్ళ మిస్టేకా, లేకపోతే రేపు సదరణ పెట్టే ఎవరు మిస్టేక్స్ అయితే నిజంగా తప్పు చేస్తుంటే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది? వాళ్ళ మీద ఏం కఠిన చర్యలు తీసుకుంటుంది? వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తుందా? ఎలా తీసుకుంటుంది? ప్రజలకి ఎలా హామీ ఇస్తున్నారు? దాంట్లో అప్పీల్కి వచ్చిన వాళ్ళే ఇస్తున్నారు అన్నారు. దాంట్లో అప్పీల్ కొంతమంది రాలేదు. వాళ్ళ సంగతి ఏంటి? అవన్నీ నేను ఈరోజు అడగటం జరిగింది. అధికారులు అయితే వాళ్ళైతే చెప్తున్నారు మేము చేస్తాము ఇస్తాము అంటున్నారు, కానీ ఎంతవరకు ఇస్తారో వేచి చూడాలి. ఈ భయంతో ఈ వికలాంగులంతా బిక్కుమంటే ఈ నెల వస్తుందా వచ్చే నెల వస్తుందని వాళ్ళ జీవితం నిజంగా భయంకరంగా చేసి పెట్టారు వాళ్ళు కూటమి ప్రభుత్వం. అధికారులు ఏవైతే పెన్షన్ సంబంధించి కట్ చేయాలనుకుంటే నిజంగా దీనికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఓకే, లేని వాళ్ళని అర్హులైనటువంటి డాక్టర్ల సమక్షంలో చేయాలి. సంబంధిత దానికి సంబంధించిన నాయకులను ఇన్వాల్వ్మెంట్ చేస్తే రేపు పొద్దున ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు చెప్పడానికి వస్తుంది. అది మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఇదంతా ఎట్లా చూస్తారు? అసలు ఏదైనా చెప్పి చేయాలి అలాంటి అవసరం ఉంటుంది. రేపు పొద్దున చుట్టుపక్కల వాళ్ళు ప్రజలు ఉన్నారో ప్రజలు వచ్చి దానికి సంబంధించిన లీడర్గా మీరు వ్యవహరిస్తున్నారు, మీకు వచ్చి అడిగే అవకాశం ఉంటుంది. దీని అంతా ఎట్లా చూస్తారు?
కానీ వాళ్ళు ఎప్పుడు మోసం చేయడానికే రెడీగా ఉంటారు. ఈరోజు అయితే సర్వసభ సమావేశంలో మటుకు డిహెచ్ఓ మెడికల్ ఆఫీసర్స్ కానీ శాఖ నుంచి కానీ లేకపోతే డిఆర్డిఏ వెలుగు ఇది పెన్షన్స్ ఇచ్చే డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఎంతవరకు అది రియాలిటీలో వస్తుందో మనం వేచి చూడాల్సిందే. నెక్స్ట్ నెలలో అదే అంటున్నాను కదా, వికలాంగులు బిక్కుమని ఈ మంత్ వస్తుందా మాకు వచ్చే మంత్ వస్తుందా అని అలా వాళ్ళని లైఫ్ని వాళ్ళు అరిచేతిలో పెట్టుకొని బతకమని ఈ కూటమి ప్రభుత్వం తయారైంది. ఏరియాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ముఖ్యంగా ఓకే ముఖ్యంగా అగ్రికల్చర్ మీద మీరు ఒక అంశం లేవెత్తినటువంటి పరిస్థితి ఎట్లా చూడాలి? అధికారులు దీని రెస్పాన్స్ బట్టి ఎట్లా చూడాలి? అధికారులు గ్రౌండ్ స్థాయికి వెళ్ళి మీ సమస్యను ఏమన్నా తీరుస్తున్నారా? దీనికి రాజకీయ కోణంగా ఏమన్నా పనులు ఆపేసే విధంగా ఏమైనా చేస్తున్నారు? ఏం లేదు, గత సంవత్సరం మా దగ్గర మినుములు, కందులు, బొబ్బర్లు పంటలు వేశారు. ఆ పంటల్లో మినుములు, కందులు ఇవి కొన్నారంట. బొబ్బర్లు వచ్చేసరికి ఆపేశారు. దాదాపు 300 టన్నుల వరకు వాళ్ళు రైతులు గిట్టుబాటు ధర లేక గోడౌన్లలో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించమని మా రైతులంతా కూడా అడిగారు. నాకు ఇక్కడ ఈరోజు జడ్పీ సమావేశం జరుగుతుంది కదా, అక్కడ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళమని చెప్పి నా ద్వారా తెలియజేశారు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ఎవరు లేకపోవటం అనేది చాలా బాధాకరం. వాళ్ళు ప్రతిపక్షము ఉండాలి, అధికార పక్షము ఉండాలి. అప్పుడే సమస్యలు అనేది పరిష్కారం అవుతాయి, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడం అనేది అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నాను. నేను హెచ్ఎంపాడు ఎంపీపీ గాయం సావిత్రి, కనిగిరి కాన్స్టిట్యున్సీ. ముఖ్యంగా ఏదైతే ఆర్ఎన్బి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి రోడ్లు మరమ్మతులు తల ఏరియాలో ఇప్పటికీ పూర్తి కాలేదు. చాలా సార్లు చెప్పిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి మీ సమస్య ఎట్లా చెప్పారు? మాది మార్కాపూర్ కాన్స్టిట్యున్సీ, తర్లిబాడు మండలం, తర్లిబాడు ఎంపీపీ. నేను మార్కాపూర్ టు తర్లిబాడు రోడ్డు ఇప్పటికి 2 years నుంచి సర్వసభ్య సమావేశంలో ప్రతిసారి దాని గురించి చర్చిస్తూనే ఉన్నాను. శాంక్షన్ అవుతుంది డబల్ రోడ్ అని చెప్తూనే ఉన్నారు. ఇంతవరకు శాంక్షన్ కాలేదు. ఈ మధ్య 17 లక్షలతోటి గుంతలు పూడ్చే కార్యక్రమం, పక్కన మట్టి తీసి గుంతలు పూడ్చారు. కానీ ఆ గుంతలు వర్షానికి కొట్టుకుపోయి మళ్ళా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఉన్నాయి. దాని తర్లువాడు మార్కాపూర్ టు తర్లువాడు రోడ్డుని కాస్త డబల్ రోడ్ చేసి ప్రజలకి ఉపయోగపడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. సాగునీటి పైన కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సంతనూతలపాడుకు సంబంధించి ప్రజలు మొత్తం సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్గా రైతులు స్వయంగా మాకు చెప్పినటువంటి అంశం. దీన్ని ఎట్లా ప్రభుత్వం ఎట్లా చూస్తుంది? దీనికి సంబంధించి అధికారులు పట్టించుకునే పరిస్థితులు అయితే లేదు. గత టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కానీ వర్షాలు ఉండేవి కాదు, నీళ్లు మాకు రోడ్డు పక్కనే మాగాని ఉండేది. మనం టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు ఎండిపోతూనే ఉంటుంది, అసలు పైర్లు వేసే పరిస్థితే ఉండదు. మన ప్రభుత్వంలో ఎప్పుడు వర్షాలు పడతా ఉండేది, చెరువు నిండేది, పంటలు పండించుకునేవాళ్ళు, రైతులు బాగుండేవాళ్ళు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఏదైనా బాగు చేసే పరిస్థితే లేదు అసలు. చెరువులు కానీ కాలువలు కానీ రైతులు చాలా బాధల్లో ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి రైతులు గిట్టుబాటు ధర లేక, అలాగే ఎరువుల కోసం కానీ ప్రతిదీ అలాగే ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఎరువుల పైన ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు ఎరువుల్ని వాడకం తగ్గించాలి, నానో ఎరువులు వాడాలని చెప్పేసి గవర్నమెంట్ కావచ్చు ఇటు అధికారులు చెప్తున్నటువంటి అంశం. ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులు దీన్ని ఎట్లా చూస్తున్నారు? నా పేరు గంగసాన్ లక్ష్మి, నేను పామూరు ఎంపీపీ, కనిగిరి కాన్స్టిట్యున్సీ. ఎరువులు పంటలు వేసే ముందు చెప్పాలి. ఇంకొకటి, మన భారతదేశంలో 60% మంది వ్యవసాయం చేస్తారు. కానీ మన భూభాగం ఎంత ఉంది, మన జనాభా ఎంత ఉంది, అది కూడా మనం చూసుకోవాలి. మరి వాళ్ళు నిజంగా అంత ఎరువులేసి పండించకపోతే మనకు తినే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు కనీసం అంటున్నారు ఇది కొత్త వాడకనేసి. అది ఎక్కడైనా ఒక ఎకరా కానీ ఎకరాకు కానీ అలా సాగు చేయడానికి వాళ్ళు చెప్పిన కొత్త మార్గదర్శకాలు పనికొస్తాయి. కానీ ఇంత చాలా భారీ ఎత్తున లార్జ్ స్కేల్లో వాళ్ళు చేయాలి అనుకుంటే ఇంత యూరియా లేకుండా ఇది లేకుండా రైతులకి కన్నా ఎక్కువ అధికారులకు తెలుసా? అధికారుల కన్నా వీళ్ళు చదువుకొనే వచ్చి ఉంటారు. కానీ రైతు చిన్నప్పటి నుంచి అవి నేర్చుకొని పంటలు వేసుకొని వాళ్ళు నేర్చుకొని వచ్చి ఉంటారు. వాళ్ళకి తెలుసు ఏది కరెక్టో ఏది రాంగ్ అని. ఈ మధ్య వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఇది వాడొద్దు ఇది వాడండి అంటే దాన్ని రైతులు తిరస్కరించిన తర్వాతే వాళ్ళందరూ వచ్చి మాకు యూరియా కావాలి, మేము పండించుకోవడానికి అది కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కనీసం రైతు పెట్టిన పంట కన్నా కనీసం వాళ్ళకి మద్దతు ధర కొన్ని కన్నా వాళ్ళు జీవనాంశం కావాలి కదా. అలాగే పంటలు ఇప్పుడు బియ్యం సాగు చేయొద్దు అంటున్నారు. ఒడ్లు సాగు చేయకపోతే మనం ఏం తిందాం? మనం 3 పూట్ల రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్నే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే ఎక్కువ శాతం మనం వరి పండిస్తాం కాబట్టి. కాకపోతే వీళ్ళు ఇంకేం తింటాం మనం?
మనం ఇండియాకే రైస్ సప్లై చేస్తాం. రైస్ పెట్టొద్దని అంటే ఇంకేం పెట్టాలని, ఒకవేళ వాళ్ళు అన్నట్టు సజ్జలు జొన్నలు అవి పెట్టమంటారు అనుకో, దానికి గ్రేడింగ్ చేసే మిషనరీ మన కాడ లేవు, గ్రామ స్థాయిలో లేవు. లేనప్పుడు అవి రాళ్ళు ఎలా సపరేట్ చేసి ఎలా కొనుగోలు చేస్తారు? ఒకవేళ మార్కెటింగ్లో వాళ్ళు కొనుగోలు చేయాలంటే ఇది గ్రేడింగ్ లేదు మేడం అని తక్కువ రేటుకి ఇస్తారు, వాళ్ళకి గిట్టుబాటు అవ్వదు. అలాంటప్పుడు అది సాగు చేయాలన్నా కానీ దానికి ఎప్పటి నుంచో అలవాటైన రైతులు దానికి కొత్తగా చేయాలంటే ఎంత కష్టపడతారు, దానికి ఎరువులు ఏమేయాలా అవన్నీ అందుబాటులో ఉండదు, ఇన్ టైం వాళ్ళకి కావాలన్న ప్రాసెసింగ్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదు. అలా చేసినప్పుడు సడన్గా ఎలా మార్చుకుంటారు? స్లోగా స్టెప్ బై స్టెప్ మార్చాలా. సడన్గా పంటలు వేసిన తర్వాత యూరియా వీళ్ళకి రాలేదు కాబట్టి బ్లాక్ మార్కెటింగ్ అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళని మీరు వాడొద్దని చెప్పేస్తే ఎట్లా? ఆ యూరియా ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి. అలాగే రైతులకి యూరియా ఇప్పుడు ఇచ్చేసి తర్వాత మీరు కొత్త ఏదైనా తీసుకొస్తే నిదానంగా రైతుల సమస్యలు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత తీసుకురావాలా. నిన్న మా ఏఓ గారు మా పామూరు మండలం పెట్టాడు, ఒక మీటింగ్ పెట్టి ఇది ఎరువులు వాడొద్దండి మంచిది కాదు అంటున్నారు. కానీ ఆ మీటింగ్లో ప్రోటోకాల్ లేదు, మమ్మల్ని బిలవలేదు. కేవలం ఒక 4 అధికారులను పెట్టి మీటింగ్ ఫినిష్ చేసేశారు. మేము చెప్పాము అయిపోయింది సమస్య, మేము తీరిపోయిందని వాళ్ళు పేపర్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య మేము ధర్నాలు చేసి వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ ఆర్డీఓకి వినతి పత్రం అందించి ఎరువుల్ని సరఫరా చేయండి అంటే, మేము ఎప్పుడైతే ప్రతిపక్షం దిగుతుందో, ఎప్పుడైతే నివేదిక ఇస్తుందో అప్పుడే మంత్రులందరూ నిద్ర నుంచి మేల్కొంటున్నారో మరి నిద్రపోయినట్టు నటిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అప్పుడు మేల్కొని అప్పుడు కేంద్రానికి పంపించేది లెటర్ ఆడావిడి చేయకపోతే ముందే అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఆర్బీకేలు కానీ ఉన్నాయి కదా, ముందే సమస్యలు తెలుసుకొని ముందే ఎంత పంట వస్తుందో తెలుసు కదా వాళ్ళకి ఆల్రెడీ. ఎందుకంటే ప్రతి గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటాడు, ఎంత దిగుబడి వస్తుందని ముందే అంచనా ఉంటుంది. అలాంటప్పుడు కేంద్రానికి ఇట్లా ప్రాబ్లం వస్తుంది, డిమాండ్ ఎక్కువ ఉందో లేకుంటే సప్లై ఎక్కువ ఉందో మేము ఏం చేయాలి, మాకు కొంచెం మద్దతు పరికించండి. కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది కదా, వాళ్ళే ఉన్నారు. మరి ముందే ఎందుకు రైతులను ఆదుకోవట్లేదు? ప్రతిపక్షం దిగిన తర్వాత ఎందుకు ఆడాబడిగా అప్పుడు చేస్తున్నారని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నదాత సుఖీభావ ఇచ్చి ఇప్పుడు రైతులని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ ఆదుకుంటున్నారు? అది కంటిన్యూస్ ప్రోగ్రామ్ అయితే ఒక ఏడాది ఎగ్గొట్టారు. ఈసారి మేము కేంద్ర ప్రభుత్వ సంబంధం లేకుండా మేము పూర్తి డబ్బులు ఇచ్చేస్తామనేసి 5,000 వేశారు. దాంట్లో కూడా 7 లక్షలు, కొంతమందికి 7 లక్షలు, దాదాపు 60% మెంబర్స్కి రాలేదు. మరి మేము ఇచ్చేసామంటున్నారు. డాష్ బోర్డ్లో చూపించండి గవర్నమెంట్లో ఎవరెవరికి ఇచ్చారు. ఆ రోజు అయితే వాలంటీర్స్ని పెట్టి బాధ్యతగా పెట్టి ఎవరికి రాలేదు ఎవరికి వచ్చిందో మేము డేటా ఇచ్చాం. ఈరోజు వాళ్ళని డేటా ఇవ్వమనండి, ఏ డేటా లేదు, ఎక్కడ డేటా లేదు. గవర్నమెంట్లో చూస్తే జియోస్ కూడా డేటాస్ లేవు. ఎన్నో జియోలు ఇచ్చారు, అది ఒకటి కూడా అందుబాటులో లేదు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. వాళ్ళు కేవలం గద్దెలెక్కడానికి హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. కానీ అది సాధ్యం కాదని ఆయనకి తెలుసు, ఎందుకంటే అన్ని రోజులు ముఖ్యమంత్రిగా పరిపాలించారు కాబట్టి తెలుసు. కాకపోతే ఊరికే వాళ్ళు ఎక్కారంటే సంపద సృష్టి వాళ్ళ మినిస్టర్స్కి వాళ్ళు చేసుకుంటున్నారు, బిజీగా ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఏ శాఖలు పట్టించుకోవట్లేదు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు. ఇది కూటమి ప్రభుత్వం తీరు. రానున్న ఎలక్షన్స్లో గట్టిగా మా వైసీపీ బుద్ధి చెప్తారు, ప్రజలు కూడా వాళ్ళకి బుద్ధి చెప్తారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏం చేశారు తప్పులనేసి. ఇది మొత్తానికి సర్వసభ సమావేశం వన్ సైడ్గా నడిచిందని చెప్పొచ్చు. మొత్తం జెడ్పీటీసీ ఎంపీపీలు పెద్ద మొత్తంలో వైఎస్ఆర్ సంబంధించినటువంటి పార్టీకి చెందినటువంటి ఉండడం, దీంతోపాటు ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సరిగ్గా వాళ్ళు రాకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పాలి అని చెప్పేసి అధికారులు విన్నట్టే విని మళ్ళీ దాన్ని యథావిధిగా వదిలేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఒక సైడ్ వాళ్ళ వర్షంలో చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చాలా మట్టుకు వివిధ గ్రామాల్లో కావచ్చు, మండల స్థాయిలో చాలా ఒక రైతులకు కావచ్చు, ఇటు చాలా అందరికీ అన్ని వర్గాల వారికి సైతం ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. ఆసుపత్రులు సరిగ్గా లేవు, రైతులను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇట్లాంటి సమస్యల్ని మొత్తం ఈ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు సమాధానం సైతం చెప్తున్నప్పటికీ దాంట్లో పొంతన లేనటువంటిగా ఉన్నాయని చెప్పి ఒకవైపు వీళ్ళైతే వాళ్ళ వర్షంలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మరింత అధికారుల పైన ఫోకస్ పెట్టి అధికారులు గ్రౌండ్ స్థాయిలో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా చేయాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.